రామాయ రామభద్రాయ రామచంద్రాయ నమః. పూర్వకాలమున ఒకనొక గ్రామంలో నాగంబొట్టు అనబడి ఒక నిరుపేద విప్రుడు ఉండేవాడు. అతనికి ఒక కొడుకు ఒక కూతురు. కొడుకు పేరు నారాయణం భట్టు, కుమార్తె పేరు నారాయణమ్మ. ఆ నిరుపేద బ్రాహ్మణుడు ఎన్ని ఇల్లు తిరిగినా ఏ గ్రామం వెళ్ళిన వారికి సరిపడు ఆయావారం లభించేది కాదు. ఆ నలుగురికి పూట గడవడమే కష్టంగా ఉండేది. దారి తేను కానక నాగంబట్టు తల్లిని పోతుండేవాడు. ఒకనాడు ఆలోచించి కాశీకి వెళ్లి డబ్బు తెచ్చుకోవాలన్న నిర్ణయాన్ని భార్యతో చెప్పాడు. ఈ ఆలోచనతో నాగంభట్టు భార్యతో తాను వచ్చే వరకు బిడ్డలను ఎలాగో ఒకలాగున సాగుతూ కాలం గడపవలసిందని చెప్పి తాను కాశీకి బయలుదేరాడు. అతడు అలా వెళ్తుండగా అతని పట్ల జాలి గలివారై వ్యాస, నారద, శౌనకాది మహర్షులు మార్గ మధ్యమందు సన్యాసుల రూపంలో సాక్షాత్కరించారు. నాయన నాగంభట్టు, అడుగు తీసి అడుగు వేయలేనంత నీరస స్థితిలో ఎక్కడికయ్యా వెళ్తున్నావు అని ప్రశ్నించారు. అందుక నాగంభట్టయ్య, నేను నిరుపేద బ్రాహ్మణును, ఇక్కడకు దగ్గరలో గల వైష్ణవిపురం మా ఊరు. నాకిద్దరు సంతానం, కొడుకు కూతురు. నా భార్య బిడ్డలను పోషించుకోలేని దుర్భర పరిస్థితిలో ఉన్నాను. దారిద్ర్యం నన్ను పీడిస్తున్నది. ఆయా వారం పుట్టడం లేదు. దారి తేను కానక కాశీకి పోయి డబ్బు సంపాదించాలన్న నిర్ణయించుకున్నాను. అందు నిమిత్తం బయలుదేరాను అని వారికి వివరించాడు నాగంభట్టు. ఓయి బ్రాహ్మణోత్తమ, రామదేవుని వ్రతమని దేవతలచే చేయబడి ప్రసిద్ధి పొందిన పుణ్యవ్రతం ఒకటి ఉన్నది. అది చేస్తే నీ దారిద్ర్యం తొలగిపోవచ్చు అన్నారా మునీంద్రులు. అయ్యా, ఆ వ్రతమేమిటో, అది చేయవలసిన విధి విధానములేమిటో సత్వరము ఉపదేశించి పుణ్యం కట్టుకోండి అని వాళ్ళ కాళ్ళపై పడ్డాడు నాగంభట్టు. నాగంభట్టు నీ యొక్క వ్రతాన్ని గురించి చెప్పే ముందు వ్రతనాథుడైన రామదేవుని కథను చెబుతాము, శ్రద్ధగా విను అని నారదుడు వానికి రామదేవుని కథను వినిపించసాగాడు. పూర్వకాలములో కోసల దేశమనే రాజ్యం ఉండేది. దాన్ని రఘువంశీయుడైన దశరథుడు పరిపాలిస్తుండేవాడు. ఆయనకు కౌసల్య, సుమిత్ర, కైకేయి అను ముగ్గురు రాణులు. వారికి ఎంతకాలానికి సంతానం కలగలేదు. పెద్దలతోనూ కులగురువు వశిష్ఠులతోనూ ఆలోచించి దశరథ మహారాజు పుత్రకామేష్ట యాగం చేశాడు. యజ్ఞపురుషుడు సాక్షాత్కరించి దశరథునకు పాయస పాత్రనిచ్చి దాన్ని రాణులచే తినిపించమన్నాడు. సంతానం కలుగుతుందని చెప్పాడు. రాణులు ఆ పాయసమును తిన్నారు, గర్భవతులయ్యారు. నవమాసం నిండిన వెనక చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్ర శుభగడేల్లో రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు నలుగురు జన్మించారు. ఆ బాలురు దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్నారు. ఒకనాడు విశ్వామిత్రుడు దశరథుని వద్దకు వచ్చి తన వెంట యాగ రక్షణకు రామలక్ష్మణుని పంపించమన్నాడు. వాళ్ళు పసివాళ్ళు అని బ్రతిమలాడాడు. వాళ్ళు జగదేక వీరులు సందేహించకని విశ్వామిత్రుడు చెప్పి వాళ్ళను తనతో తీసుకువెళ్లి బల అతిబల విద్యలు నేర్పించాడు. విశ్వామిత్రుని ఆదేశానుసారము తాటగాది రాక్షసును వధించి యాగ సంరక్షణ చేశారు రామలక్ష్మణులు. విశ్వామిత్రుడు అనంతరం వాళ్ళను సీతా స్వయంవరానికి మిథిలాకు తీసుకువెళ్ళాడు. శివధనుసును ఎక్కుపెట్టడం సీతా స్వయంవరం పరీక్ష. ఆ శివధనుసును ఎక్కిపెట్టిన వారికి అంతటి శక్తి సామర్థ్యాలు కలిగిన మహావీరునికి తన కుమార్తెనిచ్చి వివాహం చేయాలన్నదే జనకుని సంకల్పం. సభలో ఉన్న రారాజులు ఎవ్వరూ ఆ శివధనుసును ఎక్కుపెట్టలేకపోయారు. ఆ సమయమున శ్రీరాముడు ఆ శివధనుసును అవలీలగా ఎక్కుపెడుతుండగా ఆ శివధనుసు యొక్క చాపం విరిగిపోయింది. ఇంతలో పరశురాముడు వచ్చి శ్రీరాముని తొలనాడాడు. శ్రీరాముడు వాని తేజస్సును తనలో లీలం చేసుకున్నాడు. ఆపై సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగిందట. అందరూ అయోధ్యకు చేరి సుఖంగా జీవిస్తున్నారు. శ్రీరామునికి పటాభిషేకం చేయడానికి నిర్ణయించుకున్నాడు దశరథుడు. ఆ సన్నాహ సందర్భంలో దశరథుడు ఉండగా అతని చిన్న భార్య అయిన కైకేయి వచ్చి రాజుతో, లోగడ మీరు నాకు 2 వరాలు ఇస్తానని వాగ్దానం చేశారు. ఆ వరాలు ఇప్పుడు అనుగ్రహించండి అని దశరథుని కోరింది. అందుకు ఆ దశరథుడు వరములు కోరుకోమనగా ఒక వరముగా భరతునకు పటాభిషేకం చేయండి అని, 2వ వరము రాముణ్ణి 14 సంవత్సరాలు వనవాసాన్ని పంపనని కోరుకున్నది. ఆ మేరకు శ్రీరాముడు వనవాసానికి బయలుదేరాడు. సీతా లక్ష్మణుడు రాముణ్ణి అనుసరించి అడవులకు బయలుదేరారు. విషయం తెలిసిన భరతుడు శ్రీరాముని వద్దకు వచ్చి అయోధ్యకు రావాల్సిందని, రాజ్యపాలన చేపట్టవలసిందని కోరుకున్నాడు. రాముడు అందుకు అంగీకరించలేదు. ఒకే మాట నాది, నా తండ్రి మాటకు కట్టుబడ్డవాడని అడవులకు వెళ్ళిపోయాడు. ఆ అడవిలో లంకా నగరాధీశుడు రాక్షసేంద్రుడైన రావణుని చెల్లెలు శూర్పణఖ వచ్చి రాముని చూసి మోహించి అవమానం పాలైంది. అది తెలిసిన రావణుడు రాముడున్న చిత్రకూటమికి వచ్చి సీతను అపహరించాడు. ఆమెకు వెతుకుతూ రామలక్ష్మణులు కిష్కింధకు వచ్చి రామభక్తుడు హనుమంతుని సూచన ప్రకారం
శుగ్రునితో ఒప్పందం చేసుకున్నాడు. ఒప్పందం ప్రకారం వాళ్ళని చంపి శుగ్రుని కిష్కింధకు నాథుని చేశాడు. సీతాన్వేషణకు శుగ్రుడు వానర సమూహాన్ని పంపించాడు. అలా వెళ్లిన వారిలో హనుమంతుడు ఆ లంకలో సీతను చూసి ఆమె జాడను రాముడికి చెప్పాడు. వానరులతో శ్రీరాముడు సముద్రంపై వారధిని నిర్మింపచేసి లంకకు వెళ్లి రాముణ్ణి ఓడించి లంక నుంచి సీతను కాపాడి భూషుణ్ణి లంకాధిపతిగా పట్టాభిషేకం చేశాడు. అనంతరం అయోధ్యకు చేరుకొని సీత, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు సమేతంగా అయోధ్యను పరిపాలించాడు. దయామయుడైన ఈ మహానీయుడి వ్రతమే రామదేవుని వ్రతం. శిష్టరక్షకుడు, దుష్ట శిక్షకుడైన రాముడు కరుణామయుడు, నీ కష్టాలు తొలగిస్తాడు. రామదేవుని వ్రతం చేసి తరించమన్నాడు నారదుడు. అంతటా వ్రత విధానాన్ని వివరించండి అని కోరుకున్నాడు నాగంభట్టు. అతని కోరికపై అతనికి వ్రత విధానం వివరించాడు. ఇంటికి తూర్పు ఈశాన్య మూల పూజపీఠం వేసి శ్రీరామదేవుని 5 లక్ష్మీవారములు 5 ఆదివారాలు ఆరాధించాలి. అష్టోత్తర శతనామాలతో, ఫలపుష్ప తాంబూలాలతో, చందనాగురు గంధ నిరాజనలతో, గోధుమ రవ్వ, పాలు, నెయ్యితో చేసిన ప్రసాదాన్ని 5 ఉండలుగా చేసి స్వామికి నివేదించి స్వామివారి కథను చెప్పుకోవాలి. ఆ 5 ఒకటి రామదేవునకు, 2వది విప్రునకు, 3వది ముత్తైదువునకు, 4వ ఉండను ఇరుగు పొరుగు వారికి, 5వ ఉండను ఈ వ్రతం నోచిన స్త్రీలు వారి కుటుంబ సభ్యులు స్వీకరించాలి. ఈ వ్రతంను ఆదివారం, లక్ష్మీవారం, గురువారం రోజుల్లో కాకుండా మిగతా రోజుల్లో కూడా చేసుకుంటూ ఉండవచ్చు అని చెప్పి వ్యాసనాథ, సౌనకాది మునులు అంతర్హితులయ్యారు. నాగంభట్టు వెనుదిరిగి స్వగ్రామం చేరుకున్నాడు. భార్య బిడ్డలకు జరిగింది వివరించి రామదేవుని వ్రతం భక్తి శ్రద్ధతో చేశాడు. అతని పరిస్థితులు బాగుపడ్డాయి. సిరి సంపదలు కలిగాయి. తాను కాశీకి బయలుదేరి వెళ్లకుండా తిరిగి వచ్చేసిన సంగతి గుర్తొచ్చి కాశీకి వెళ్లి అన్నపూర్ణ విశ్వేశ్వరులను దర్శనం చేసుకోవాలని నిర్ణయించుకొని భార్య బిడ్డలతో చెప్పి కాశీకి వెళ్ళాడు. తండ్రి నాగంభట్టు చెప్పిన ప్రకారం కుమారుడు రామదేవుని వ్రతం చేస్తూ కథను చెప్పుకుంటూ భక్తి శ్రద్ధలతో జీవిస్తున్నాడు. ఒకనాడు రామదేవుని కథ చెప్పుకుంటూ వినడానికి రమ్మని తల్లిని పిలిచాడు. పాచి పనులు చేసుకుని వంట వారికి చూసుకోవాలి, కథ వినడానికి రాలేనన్నది తల్లి. అందువల్ల రామదేవునికి ఆగ్రహం కలిగింది. వారి ఇంటిగల్లా సిరి సంపదలు, వస్తు వాహనాలు దొల్లుకుంటూ పరాయి ఇళ్లకు చేరుకోసాగాయి. వారి ఆయవారపు చెంబు కూడా వెళ్ళిపోబోతుంటే దాన్నైనా ఉంచమని కోరవే అమ్మా అన్నది కూతురు నారాయణమ్మ. స్వామి, ఆ చెంబును ఉంచవలసిందని కోరుకున్నది. చెంబు ఆ ఇంట నిలిచిపోయింది. వెండి కంచం దొల్లుకుంటూ పోతుండగా కూతురు కంచం అంచు పట్టుకుని అడ్డగించబోయింది. అంచు ఊడి మిగతా కంచం వెళ్ళిపోయింది. తల్లి నిప్పు కోసం ఆ ఇంటికి వెళ్ళి కంచం చూసి అది తమదని వారితో తగులాడింది. ఇంట మిగిలి ఉన్న అంచును తీసుకుని వెళ్ళి తాకించి రుజువు చేయబోయింది. ఆ అంచు కంచానికి అతుక్కుపోయింది. మేము మీ ఇంటికి వచ్చామా, మీరు మా ఇంటికి వచ్చారా, ఇది మా కంచమేనని పొరిగింటామే ఆ కంచమును ఉంచేసుకున్నది. యథాప్రకారం పూట గడవడం కష్టంగా ఆ కుటుంబం జీవిస్తున్నది. నాయన, ఎలా వచ్చిన సిరి సంపదలు అలానే వెళ్ళిపోయాయి. నేను ఏదో పని చూసుకొని బ్రతుకుతాను. నీవు నీ చెల్లిని తీసుకుని వెళ్ళి ఎవరికైనా ఇచ్చి వివాహం చేయవలసిందని ఆజ్ఞాపించింది తల్లి. అందుక నారాయణం భట్టు చెల్లిని తీసుకొని వరాన్వేషణగా బయలుదేరాడు. కాశీకి వెళ్ళిన తండ్రి తిరిగి వస్తూ వారికి ఎదురయ్యాడు. వారికి జరిగిన సంగతంతో వివరించి తల్లి ఆజ్ఞని వివరించి మీ ఆజ్ఞ ఏమిటని ప్రశ్నించాడు. అందుకు ఆ తండ్రి నారాయణ భట్టు తల్లి చెప్పిన ప్రకారం చేయి, నేను ఇంటికి వెళ్తానని తన గ్రామపు దిక్కుగా వెళ్ళిపోయాడు నాగంభట్టు. ముందుకు వెళ్తున్న నారాయణం భట్టు నారాయణమ్మకు ఒక బ్రాహ్మణ యువకుడు తారసపడ్డాడు. ఓయి విప్రకుమారా, నా చెల్లిని నీకిచ్చి వివాహం చేసుకుంటావా అని అతన్ని అడిగాడు. నారాయణ భట్టు అప్పుడా యువకుడు నాకు పెళ్లి వద్దు, పేరెంట్ వద్దని అతను వెళ్ళిపోయాడు. మరి కొంత దూరం వెళ్ళగా అన్న చెల్లెలకి మరి ఒక విప్ర యువకుడు కనిపించాడు. నారాయణ భట్టు నా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటావా అని వారిని కూడా అడిగాడు. నాకు ఇప్పటికే 2 పెళ్లిళ్ళు అయ్యాయి, నాకు ఇంకా పెళ్లి ఏమిటని పారిపోయాడు. ఏమి చేయడని తోసుకోవాలిద్దరూ వెళ్ళి ఒక ఉద్యానవనంలో కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నారు. అక్కడికి పువ్వులు కోసుకునేటందుకు ఒక బ్రహ్మచారి వచ్చాడు. వాడిని చూసి నారాయణ భట్టు పోయి నా చెల్లెల్ని నీకిచ్చి పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. అందుకు ఆ బ్రహ్మచారి పెళ్లి చేస్తానంటే వద్దంటానా, వెళ్ళి ఆశ్రమంలో మా గురువు గారు అనుమతి తీసుకోండి అన్నాడు. వాళ్ళ ముగ్గురు వెళ్ళి కలిసి ఆశ్రమానికి వెళ్ళారు. గురువు గారి ఉద్దేశించి, మహానుభావ, మీ శిష్యుడికి మా చెల్లిని వివాహం చేయాలనుకున్నాను, మీ అనుమతి కోసం వచ్చానన్నాడు. పెళ్లి చేస్తానంటే అభ్యంతరం ఏమున్నది, కానీ వారి వద్ద చిల్లిగవ్వ కానీ చిన్న మొత్తం కానీ లేవు. ఇష్టమైతే అలాగే చేయవలసిందన్నాడు. నాకు ఇష్టమేనన్నాడు నారాయణ భట్టు. 4 రాటాలు తెచ్చి మండపం ఏర్పరిచి వివాహం జరిపించాడు. అనంతరం అక్కడికి రామకథ చెప్పుకుంటూ కొంతకాలం గడపగా ఒక ఇప్పుడు వచ్చి, అయ్యా, 4 ఎకరాల భూమిని మీకు దారపోస్తాను, తీసుకుందరు గాని రాండి అన్నాడు. అయ్యా, రామకథను చెప్పుకుంటున్నాం, ఇది పూర్తయ్యాక తీసుకుంటామన్నారు. కథ పూర్తయింది. ఆ విపుడు చెమ్ముతో నీళ్లు దారి విడిచిపెడుతూ నా 4 ఎకరాల భూమిని సర్వహక్కులతో నీకు దారపోస్తున్నానని భూమిని వారికి స్వాధీనం చేసి వెళ్ళిపోయాడు. వీళ్ళు ఆ స్థలంలోకి వెళ్ళి అక్కడే జీవిస్తున్నారు.
మరి కొంతకాలం గడిచేసరికి ఆ దేశపు రాజుగారు ఒక గృహాన్ని నిర్మించి కొంత నగదుతోనూ పాడి పశువులతోనూ ఉత్తమ దంపతులకు దానం ఇవ్వడానికి నిర్ణయించుకున్నాడు. ఆ రాజు కల్లో కనపడి రామదేవుడు పలానా చోట ఆలుమొగులు ఉన్నారు, సేద్యం చేసుకుంటూ బ్రతుకుతున్నారు, వాళ్ళకి ఇవ్వాల్సిందని ఆదేశించాడు. నారాయణం భట్టు వాని చెల్లెలు ఆమె భర్త ఇంటిని నగదును స్వీకరించవలసిందని కబురు పంపించాడు. మహారాజు రామదేవుని కథ చెప్పుకుంటున్నాము, అది పూర్తయ్యాక వస్తామన్నారు ఆ అన్న చెల్లెళ్ళు. ఆ ప్రకారం కథ పూర్తయ్యాక రాజు దర్శనం చేసుకొని ఇల్లు నగదు పశువులు దానంగా స్వీకరించారు. అన్న నారాయణం భట్టు వాళ్ళను ఆ ఇంటిలో ప్రవేశపెట్టి జాగ్రత్తగా జీవిస్తూ రామకథను చెప్పుకుంటూ ఆయన కృపకు పాత్రులవ్వండి, నేను వెళ్ళి రామదేవుని వెతికి నా వెంట తీసుకువస్తానని చెప్పి బయలుదేరాడు. అలా వెళ్ళగా నారాయణ భట్టుకు ఒక గ్రామం తగిలింది. ఆ గ్రామంలో పొలిమేరులో ఒక ధాన్యపు రాశి ముందు కూర్చొని ఏడుస్తున్న గొల్లవాడు కనిపించాడు. ఇదేమిటయ్యా ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నావని అతన్ని ప్రశ్నించాడు నారాయణ భట్టు. అయ్యా, నేను గుడ్డివాడను, నా చేతికి ఒక కర్ర ఇచ్చి ఈ ధాన్యానికి నన్ను కాపలా ఉంచారు, ఏమి చేయడానికి తోచక ఏడుస్తున్నానని చెప్పాడు. అది విన్నా నారాయణ భట్టు సరి నేను కథ చెప్తాను విను అని అతనికి రామదేవుని కథను వినిపించాడు. కథ వింటుండగానే గొల్లవాని కొంచెంగా చూపు కలిగింది, దుఃఖం తొలగిపోయింది. కథ ఇంతటి మహిమ కలిగి ఉంటే వ్రతానికి ఇంకెంతటి మహత్యం ఉంటుందో అని అబ్బురపడయ్యా, నువ్వు ఏ దేవుడో చెప్పలేదని ప్రశ్నించాడు. పోయి నేను నీలాగే మనిషిని, ఇదంతా రామదేవుని వ్రత మహత్యం అని చెప్పి ముందుకు వెళ్ళిపోయాడు. వెళ్ళగా నారాయణ భట్టుకు అరణ్య మార్గంలో ఒక రాజు విచారంతో తిరుగుతూ కనిపించాడు. కారణం ఏమిటని రాజును నారాయణ భట్టు ప్రశ్నించాడు. అయ్యా, నా రాజ్యం శత్రురాజులు పాలైంది, నేను నా భార్య బిడ్డ అడవులు పాలయ్యాము, ఈ అడవిలో వాళ్ళు తప్పిపోయారని విలపించసాగాడు మహారాజు. అప్పుడు నారాయణ భట్టు, మహారాజా విచారించక నేను కథ చెప్తాను, మీ కష్టాలు తొలగిపోతాయని రామదేవుని కథ వినిపించాడు. కథ పూర్తయ్యేసరికి రాణి రాకుమారులు రాజు చెంతకు చేరుకున్నారు. శత్రురాజు మహారాజును వెతుక్కుంటూ వచ్చి రాజ్యాన్ని అప్పగించేశాడు. అయ్యా, ఇంత మహోపకారం చేశావు, నీవే దేవుడివో చెప్పావు కాదు అని అడిగాడు. మహారాజా, అయ్యా, నేను నీ వంటి వాడినే, ఇదంతా రామదేవుని కథ మహత్యం, రామదేవుని వ్రతం చేసుకుంటూ ఉండండి, నీకు మేలు జరుగుతుందని ఆ వ్రత విధానాన్ని చెప్పి ముందుకు వెళ్ళిపోయాడు నారాయణం భట్టు. వెళ్తున్న నారాయణ భట్టుకు ఒక చెట్టు మొదలు కూర్చొని విలపిస్తున్న ఒక స్త్రీ కనపడింది. ఎందుకమ్మా విలపిస్తున్నావు, నీకొచ్చిన కష్టం ఏమిటని నారాయణ భట్టు అడిగాడు. అయ్యా, నాకు చిన్నతనంలో వివాహమైంది, నా భర్త దేశాంతరాలు వెళ్ళి ఈనాటికి రాలేదు, నా తల్లిదండ్రులు అత్తమామలు నన్ను పోషించలేమని అడవిలోకి తరిమివేశారని తన బాధను వివరించింది. ఆమెకు రామదేవుని కథను వినిపించి రామదేవుని యందు విశ్వాసముంచు, ఆ కరుణామయుడు నీ కష్టాలు తీరుస్తాడని ఆమెకు రామదేవుని వ్రత విధానమును వివరించాడు. ఆమె ఆ అడవిలోనే రామదేవుని వ్రతం చేసుకుంది. దేశ పర్యటనకు వెళ్లిన ఆమె భర్త తిరిగి వచ్చాడు. అత్తమామలు తల్లిదండ్రులు ఆమెను ఎత్తుకుంటూ వచ్చి ఆ భార్య భర్తలిద్దరిని ఇంటికి తీసుకువెళ్లారు. ఆమె 5 వారాలు వ్రతం చేసి సమస్త సౌభాగ్యాలు పొందింది. నారాయణ భట్టు వెళ్ళి ఒక ఇంటి ముందు ఆగి, ఆ ఇంటి ఇల్లాలని అమ్మ, పూజ చేసుకుంటాను, కాస్త చోటిమ్మని అడిగాడు. మడి తడి తమకు కుదరదని కసురుకున్నదా ఇల్లాలు. కోనేరైన చూపించమన్నాడు. ఇక్కడికి ఈశాన్య దిక్కున 4 అడుగుల దూరంలో ఉన్నదన్నది. అతను వెళ్లి స్నానం చేసి వచ్చి ఆ ఇంటి అరుగు మీద రామదేవుని పటం పెట్టుకొని కూర్చొని పూజ చేసుకున్నాడు. ఆ సభడికి బయటకు వచ్చిన ఇల్లాలు వాని పూజను చూసి ప్రసాదం తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది. అతను పూజ పూర్తి చేసుకొని అక్షంతలు నెత్తిన వేసుకొని కొన్ని ఇంటి మీద తల్లి వెళ్ళిపోయాడు. ఆ ఇల్లు ఇంద్రభవనంగా మారిపోయింది. ఆ ఇంటి యజమాని ఆయావారానికి వెళ్ళిన వాడు మోయలేనంత భిక్షతో వచ్చి మారిన తన ఇంటిని గుర్తుపట్టలేక అక్కడే తిరగసాగాడు. ఇంతలో అతని ఇల్లాలు అతన్ని చూసి, ఇదే మన ఇల్లు, లోపలికి రాండి అని పిలిచి జరిగిన సంగతి అంతా చెప్పింది. ఆనందాశ్చర్యాలతో మునిగి ఉన్న ఇంటి యజమాని నారాయణ భట్టును వెతుక్కుంటూ వెళ్ళాడు. కొంత దూరానికి అతన్ని కలిసి క్షమాభిక్ష కోరి తన ఇంటికి రావాల్సిందని కోరాడు. అయ్యా, నేను ఇప్పుడు రామదేవుని వెతుకుతూ వెళ్తున్నాను, మీరు రామదేవుని వ్రతాన్ని చేసుకుంటూ రామదేవుని కథను చెప్పుకుంటూ హాయిగా సుఖ సంతోషాలు జీవించండి అని పలికి ముందుకు సాగిపోయాడు నారాయణ భట్టు. నారాయణ భట్టు కొండలు కోనలు అడవులు ఎండనక వాననక తిరిగి అలసిపోయాడు. తిండి లేనందువల్ల సోమశిల్లి పడిపోయాడు. రామదేవునికు అతని పట్ల దయగలిగి ముసలివాని రూపంలో వచ్చి నారాయణ భట్టుకు సేవలు చేసి చేత తెచ్చాడు. భోజనం చేద్దు గాని మా ఇంటికి రావాల్సిందని పిలిచాడు. అయ్యా, నేను రామదేవుని ఎత్తుక్కుంటూ వెళ్తున్నాను, నేను ఇప్పుడు మీ ఇంటికి రాలేను, నాకు కోనేరు చూపించండి, నా స్నానం చేసి స్వామి పూజ చేసుకుంటాను అన్నాడు. స్వామి కోనేరు చూపించగా నారాయణ భట్టు వచ్చి ముందుకు బయలుదేరబోయాడు. కంచాలు, నవగాయ పిండి వంటలు అన్ని సిద్ధంగా ఉన్నాయి, భోజనం చేయమని నారాయణ భట్టుకు అవన్నీ చూపించాడు. స్వామి, ఇప్పుడేమి
తీసుకోను. నా స్వామి నాకు కనిపించాలి. ఓయి నారాయణ భటును, నేనే రామదేవుణ్ణి అన్నాడు. అలా అయితే నీ దర్శనం నాకు కావాలన్నాడు. వెంటనే స్వామి శివరూపంతో సాక్షాత్కరించాడు. చేతిలో త్రిశూలం, గజ చర్మంబరం, త్రినేత్రం, సరసన గంగ, సరసన పార్వతి, వెంట నందితో సాక్షాత్కరించాడు. శివుని చూసి పులకరించిట్లు స్తుతిస్తున్నాడు నారాయణ భట్టు. ఈశా మహేష పార్వతి వల్లభ పరమేశ్వర కైలాసవాస కర్ణంతరంగ పన్నగ భూషణ చంద్రశేఖర కపాలధారి శివ ధన్యుణ్ణి దేవ ధన్యుణ్ణి అంటూ పరిపరి విధాల స్తుతించాడు. తన్మయుడై సాష్టంగా దండ ప్రమాణములు చేశాడు. స్వామి నాకు విష్ణు దర్శనం కావాలన్నాడు. భక్తుల అభిష్టానుసారం స్వామి విష్ణు రూపంతో శంఖ చక్రాలతో మకర కుండలాలతో నవముక్తిక మణిహారంతో లక్ష్మీ సమేతంగా సాక్షాత్కరించాడు. కే దామోదర పుండరీకాక్ష జయము జయము జయ రూపాయ క్షీరాబ్ది సైన శేషశాయి శంఖ చక్ర గదాధారి అచ్యుత భక్తవచ్చల దుఃఖనాశక యోగేశ్వరేశ్వర శుద్ధాయ నిర్మల నీలమేఘ స్వామ పురాణ పురుష పుణ్యస్వరూప నమో నమః అని పరిపరి విధాల స్వామిని కీర్తించి దండ ప్రమాణములు ఆచరించి, హే పరంధామ నాకు రామదేవుని సాక్షాత్కారం కావాలన్నాడు. కోదండపాని సీతా సమేతంగా భరత లక్ష్మణ శత్రుఘ్న హనుమాదాదులతో సాక్షాత్కరించాడు. మునిజన వందిత మనోవికాస తాటక మరీచ రావణ కుంభకర్ణ సంహార పటాభిరామ పాహి పాహి అని నమస్కరించి తన్మయుడైపోయాడు నారాయణ భట్టు. రామదేవుడు మధుర మందహాసం నారాయణకు ఉపదేశించిన నేనే కనిపించాను కదా అన్నాడు. అప్పుడు స్వామి మీ దర్శన భాగ్యం కలిగింది, నా అన్వేషణ ఫలించింది, నాకు ఇప్పుడు భోజనం చేయడానికి మరి అభ్యంతరం లేదు, నాదో కోరిక, అది కూడా తమరు అనుగ్రహిస్తే భోజనం చేస్తాను అన్నాడు. ఏమిటదని ఆప్యాయంగా ప్రశ్నించాడు రామదేవుడు. భోజనం తర్వాత మీరు నా వెంట వస్తానంటే ఆనందంతో ప్రసాదం తీసుకుంటానన్నాడు వినమ్రంగా. నారాయణ భట్టుకు వస్తానని వాగ్దానం చేశాడు రామదేవుడు. సీతామా తల్లి ఆమె పరివారము వెండి పీటలు వేసి బంగారు కంచాల్లో నవగాయ పిండి వంటలతో నారాయణ భట్టుకు భోజనం పెట్టింది. రామదేవుడు నారాయణ భట్టుకు కర్పూర తాంబూలాలు ఇచ్చాడు. భోజనంతరం స్వామిని తనతో రమ్మని నారాయణ భట్టు ముందుకు బయలుదేరాడు. సీతా సమేతంగా రామదేవుడు అతని వెంట బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత నారాయణ భట్టు వెనుతిరిగి చూశాడు. రామదేవుడు కనిపించలేదు. ఆ ఆకస్మిక పరిణామానికి సొమసలి పడిపోయాడు నారాయణ భట్టు. రామదేవుడు సేద తెచ్చి నేను నీ వెంటనే వస్తున్నాను కదా, నా మీద నీకు నమ్మకం లేదా, అనుమానమా అని అడిగాడు. సత్యవాక్ పరిపాలక, దీనజన బంధు, అర్థత్రాణ పారాయణ, నా వెంట నువ్వు కనపడకపోయేసరికి సమస్తము అంధకారమైపోయింది. కళ్ళు తిరిగి చూపు ఆనలేదు. అంతేకాని నిన్ను సంఖ్యించ నేనెంత వాడును, నన్ను మన్నించు దేవా అని వేడుకున్నాడు. వట్టు నీ భక్తికి మెచ్చాను, నీతో రావడానికి నాకే అభ్యంతరం లేదు, నన్ను నీ భుజాల మీదకి ఎక్కించుకొని తీసుకుని వెళ్ళు. నా కొరకే వచ్చే సమయంలో నువ్వు ఎవరెవరి ఇళ్లకు వెళ్ళావో వారందరి ఇళ్లకు నన్ను తీసుకుని వెళ్ళు అన్నాడు. చిత్తం స్వామి అని తొలుత రామదేవుని పూజకు వెళ్ళాలి ఇవనన్న ఇల్లాలింటికి తీసుకువెళ్ళాడు. అక్కడి నుండి స్వామిని తన విశాలగ్రస్తాలుగా తారసపడిన ఇల్లాలింటికి తీసుకువెళ్ళాడు. అక్కడ ఆమె భర్త, అత్తమామలు, తల్లిదండ్రులు రామదేవుని కథను చెప్పుకుంటూ కనిపించారు. ఆ తర్వాత నారాయణ భట్టు స్వామిని గడ్డికి కాపున గుడ్డి గొల్లవాడి ఇంటికి తీసుకువెళ్ళాడు. అక్కడ గొల్లవాడు రామదేవుని కథ భక్తి ప్రపత్తులతో చెప్పుకుంటున్నాడు. వీరంతా రామదేవుని అనుగ్రహ పాత్రులై అష్టైశ్వర్యాలతో వర్ధులతో ఆనందంగా జీవిస్తున్నారు. వాళ్ళందరిలో నుండి నారాయణ భట్టు తన చెల్లెలు నారాయణ ఇంటికి చేరుకున్నాడు. ఆమె భర్త ఎదురొచ్చి నారాయణ భట్టుకు అతిథి పూజలతో సత్కరించబోయారు. చెల్లెలా, నీ మర్యాదలు అందుకొని తీరిక నాకు లేదు, నేను రామదేవుని తీసుకుని వస్తున్నాను, నీవు నీ భర్త మన ఇంటికి రావాల్సిందని అన్నాడు. ఆమె భర్త అందరూ కలిసి తన ఇంటి దిక్కుగా ముందుకు సాగిపోయారు. గ్రామం చేరుకున్న నారాయణ భట్టును చూసిన గ్రామస్తులు నాగం భట్టు వద్దకు వెళ్ళి, అయ్యా, మీ కుమారుడు కొంతమందిని తీసుకొని రామదేవునితో వస్తున్నాడని తెలియజెప్పారు. తల్లిదండ్రులు వారికి ఎదురు వెళ్ళారు. వారిని చూసి, జనని జనకులారా, నన్ను చూస్తూ నిలబడిపోకండి, మీరు వెంటనే మన ఇంటికి వెళ్ళి తూర్పు దిక్కున ఈశాన్య మూల పసుపు రాసి బొట్టు పెట్టి పీఠం తయారు చేయండి. స్వామికి మీ పీఠంపై కూర్చుండబెట్టి పూజ చేద్దాం. గోధుమ రవ్వ, పాలు, నెయ్యితో ప్రసాదం చేసి దాన్ని 5 ఉండలుగా స్వామి నైవేద్యానికి సిద్ధం చేసి కబురు చెయ్యండి అని చెప్పి వారిని ఇంటికి సాగనంపాడు. వారిని అలా పంపించిన స్వామిని భుజాల మీద ఎక్కించుకొని కూర్చుండబెట్టుకొని ఆ గ్రామ 4 వీధుల్లో ఊరేగించి తల్లిదండ్రులు అంతా సిద్ధం చేసామని పంపించిన కబురందుకొని నారాయణ భట్టు స్వామితో ఇంటికి చేరుకున్నాడు. స్వామి, మీరు మా ఇంటిలో కుడిపాదం పెట్టి ప్రవేశించండి అని ప్రార్థన చేశాడు. స్వామి ఆ ప్రకారం కుడిపాదం మోపి లోపలికి ప్రవేశించారు. ఆ తదుపరి ఆ ఇల్లు నవరత్నాలు తాపిన కుండ్యాలతో
రాజప్రసాదంగా మారిపోయింది. దేవాదిదేవ శ్రీరామ, నేను నిరుపేదను, నిన్ను తప్ప అన్యమెరుగను. నా యందు అనుగ్రహం ఉంచే. ఆచారమని గాని అపరాధమని గాని ఎంచక నాకు గొల్ల ఈ పుచ్చిపీటపై కూర్చోవలసిందని ప్రార్థించాడు. అతని ప్రార్థన మన్నించిన రామదేవుడు ఆ పుచ్చిపీటపై కూర్చున్నాడు. స్వామి కూర్చోవడంతో ఆ పుచ్చిపీట పచ్చలు తాపిన పసిడి పీఠంగా మారిపోయింది. స్వామివారు ఆ పీఠంపై సీతాలక్ష్మి హనుమాన్ సమేతంగా సపరివారంగా అక్కడ వారందరికీ సాక్షాత్కరించారు. వారంతా కలిసి నాగంభట్టు, నారాయణం భట్టు మొదలుగు ఆ కుటుంబాల వారితో కలిసి శ్రీరామదేవ వ్రతాన్ని యథావిధిగా చేసి కథ చెప్పుకొని అక్షంతలు నెత్తిన వేసుకున్నారు. అంతలో అక్కడికి దూర ప్రాంతాల ఇప్పుడు ఒకడు ఆయన వచ్చి, నాగంభట్టుకు నమస్కరించయ్యా, ఉత్తరాదిని గల రత్నాలగిరి అగ్రహారం నాది. నా పేరు మాధవ శర్మ. నాకు యుక్తి వయసుకు వచ్చిన కుమద్వతి అను కుమార్తె ఉన్నది. మీరు అంగీకరిస్తే ఆమెను మీ కుమారుడగు నారాయణ భట్టుకు ఇచ్చి వివాహం చేయాలని వచ్చాను అన్నాడు. ఆ మాటలు అచ్చటి వారంతా ఎంతగానో ఆనందించారు. నాగంభట్టు నా అనుమతితో నారాయణ భట్టుకు కుమద్వతినిచ్చి వివాహం అత్యంత వైభవంగా చేసిరి. నాగంభట్టు దంపతులు నూతన వధువరులైన నారాయణం భట్టు, కుముద్భతి, నారాయణమ్మ దంపతులు అందరూ కలిసి క్షేమ స్థైర్య ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో తొలుతూగుతూ రామవ్రతం నిరంతరం చేసుకుంటూ సదా రామకథను చెప్పుకుంటూ వర్ధిల్లండని పెద్దలు ఆశీర్వదించారు. ఈ వ్రతాన్ని కథను లోకులు పాటించి సుఖ సంతోషాలతో రామదేవుని అనుగ్రహ ప్రాప్తులు తరిస్తున్నారు. ఓం నమః శివాయ. విశుద్ధం పరమం సద్ధానంద రూపం గుణాధారమదారహీనం వరణ్యం మహాంతం విభాంతం గుహంతం గుణంతం సుఖాంతం స్వయం ధామ రామం ప్రపంచే శివం నిత్యమేకం విభూంతారకాభ్యం శుభాకారం అకార శూన్యం సుమాన్యం మహేశం కరేశం పరేశం సురేశం నరేశం నిరీశం రమేశం ప్రమధ్యే యదా భన్నా యత్కన్న మూలేతు కాళే శివో రామ రామేతి రామేతి కాస్యం తదేవం పరం తారకం బ్రహ్మరూపం భజేహం సదా రామచంద్రం క్వనాధ్రంతా మంజీర పాదారవింద రసన్మేకాల చారుచిత పితంబరాధ్యం మహారత్న హరోల్లాస సత్కౌస్తభాగం హరిన్మంజరీచం చరీలోల మూలం చంద్ర కాశ్మీర సోనాధారాభం సముద్యత్పాతం పాతం గేంధు కోటి ప్రకాశం బ్రహ్మ రుద్రాది గోడి రత్నాస్మ స్వరత్కాంతి రాజితాంగ్రి పునం ప్రాంజలి రామాంజనేయాది ముఖ్యే ముద్రాయ బోధాయంతో భజేహం సదరామచంద్రం సుధన్యం నమన్యే హరే రామ సీతాపదే రావణ హరే మురారే ఖగారే పరే తీరయంతో తదా కాలమేవ నమాలోకయంతో నమాలోకయాలోకాయ శేషబంధో యం యం ఘోషాయన ఘోషాయన్ బాహుముద్ధృత్వ నిత్యం సకృత్యేవలం సేవనేతి భీతి. ఓం తమేకం శరణం భజే నన్యమేషం కదాహం స్మరామి అసీత సమేత రకోదండ భూమి రామ రసోమిత్ర వందేర చంద్ర ప్రతాపై అలం కేశకారే రసుగ్రీవ మిత్రే రామాభిధేయై దళం దైవతేజ్ఞం నమస్తే సుమిత్రపుత్ర సుపుత్రాధిమంజం నమస్తే సదైక కయానంద సేవ్య సదా వానరానికమంజ నమస్తే సదా రామచంద్ర ప్రసిద్ధ ప్రసన్న సుపంకనే ప్రసిద్ధ ప్రపన్నానాసనాభ ప్రసిద్ధ ప్రభో రామచంద్ర ప్రసిద్ధ ప్రచండ ప్రతాప భుజంగ ప్రయాతం పరం వేదసారం సదా రామచంద్రం భక్తాంచం నిత్యం పరం సత్తం చింత స్వాంతరం ఘే ఏం భజే రామచంద్రేతి ధన్యం జితారాతి జాలం సమాలోలమానం గుణాతీతి సారం గణాది స్వరూపం శివాకార రూపం సదా వేద సారం ముదాకార రూపం భజే రామదూతం. మంగళం కౌశలేంద్రాయ మహానీయ గుణాత్మని చక్రవర్తి తనుజయ స్వరభౌమాయ మంగళం వేదాంత వేద్యాయ మేఘస్వామలమూర్తాయే వంశమోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం విశ్వామిత్ర తరంగాయ మిథిలా నగరాపతే భాగ్యానం పరిపాకాయ భవ్య రూపాయ మంగళం. ఓం శ్రీమతి ఓం వాలి ప్రమాదనాయ ఓం సౌలభ్య పరిపూర్ణాయ సద్వోత్పక్తాయ మంగళం స్వాన్మ నమస్తమయత సమేవేతాయ హరిషాభీష్టదాయినే హరి ప్రమాదనాయస్తు మహాధీరాయ మంగళం. శ్రీమతి రఘువీరాయ సీతాలం గీతా చందవే జిత రాక్షస రాజాయ సారణధీరాయ మంగళం. అష్టాధ్య నగరీం దివ్యామభిషిక్తాయ సేతాయ రాజాయ రామభద్రాయ మంగళం.
విభూషణ కృతే పృచ్చ విశ్వాభీష్ట ప్రధాయినే జానకి ప్రాణనాథాయ సదా రామాయ మంగళం. ఇది శ్రీ విభూషణ కృత శ్రీరామ రామమంగళ స్తోత్రం సంపూర్ణం.